1948 సెప్టెంబర్ 17న నిజాం సంస్థానం భారత్లో విలీనమైన తర్వాత 1948 సెప్టెంబర్ 18 నుంచి మిలిటరీ గవర్నర్గా పరిపాలన బాధ్యతలు చేపట్టినది ఎవరంటే జేఎన్ చౌదరి. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదనే రాజ్యాధినేతగా పరిపాలన కొనసాగింది. ఎప్పుడు? జేఎన్ చౌదరి పరిపాలన కాలంలో. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్ ప్రముఖగా నియామకం చేపట్టడం జరిగింది. ఎవరు? ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ సమయంలోనే జేఎన్ చౌదరి చేసిన సంస్కరణలు చాలా చేశాడు. ఏమేమి సంస్కరణలు చేశాడంటే 1949 ఫిబ్రవరి 6వ డేట్న విడుదల చేయబడింది సంస్కరణల ఫర్మానా. ఈ ఫర్మానా ప్రకారం నిజాం సొంత ఆస్తిగా పరిగణించే సర్ఫేకాస్ కరెన్సీ అయిన అలీసిక్కాను రద్దు చేయడం జరిగింది. అలీసిక్కాను రద్దు చేసింది ఎవరంటే జేఎన్ చౌదరి. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం బదులుగా హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం నిజాం ఉన్నప్పుడు శుక్రవారం సెలవు దినంగా ఉండేది. శుక్రవారం అనేది బదులుగా ఆదివారం నాడు సెలవు దినంగా ప్రకటించడం జరిగింది జేఎన్ చౌదరి. జేఎన్ చౌదరి మిలిటరీ పాలన అరాచకాలపై 1949 నవంబర్లో నెహ్రూ ప్రభుత్వం పండిత్ సుందర్లాల్ కమిటీని నియమించింది. పండిత్ సుందర్లాల్ కమిటీ యొక్క సభ్యులు ముగ్గురు. ఒకరు చైర్మన్ ఎవరంటే పండిత్ సుందర్లాల్. తర్వాత ఇంకిద్దరు సభ్యులు ఎవరంటే కాజీ అబ్దుల్ గఫార్, మౌలానా అబ్దుల్ మిస్రీ. అలాగే పండిత్ సుందర్లాల్ కమిటీలో కార్యదర్శులు ఎవరెవరు ఉన్నారంటే ఫరూక్ షియార్ అండ్ పివి అబుల్కర్. పండిత్ సుందర్లాల్ కమిటీ నివేదికను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం 1949 డిసెంబర్ 31న జేఎన్ చౌదరిని తొలగించింది. జేఎన్ చౌదరి స్థానంలో కేరళకు చెందిన ఐసీఎస్ ఆఫీసర్ ఎంకే వెల్లోడిని నియమించింది. అప్పుడు ఎంకే వెల్లోడి హైదరాబాద్ రాష్ట్రానికి పౌర సీఎంగా రావడం జరిగింది. ఎంకే వెల్లోడి ప్రభుత్వంలో మంత్రివర్గం: హోం, సమాచార, న్యాయ, ఎన్నికలు ఎం శేషాద్రి, ఆర్థిక వాణిజ్య పరిశ్రమలు సివిఎస్ రావు, విద్యా ఎక్స్చేంజ్ రెవెన్యూ బూర్గుల రామకృష్ణారావు, కార్మిక కస్టమ్స్ శాఖలు విబి రాజు. విబి అంటే వల్లూరి బసవరాజు. వ్యవసాయ, పశు వైద్య, సహకార సప్లై శాఖలు ఎవరంటే వినాయకరావు, విద్యాలంకర్. అలాగే భారత ప్రభుత్వం ఆర్డినెన్స్ ప్రకారం నిజాంకు మొత్తం 1,50,00,000 జీతం ఇవ్వాలని భారత ప్రభుత్వం అంగీకరించింది. ఎంకే వెల్లోడి పాలనలోని ముఖ్యాంశాలు: పండిత్ సుందర్లాల్ నివేదిక ప్రకారం జేఎన్ చౌదరి స్థానంలో సీఎంగా నియమించబడ్డ వ్యక్తి ఎవరంటే ఎంకే వెల్లోడి పౌర పాలనను కొనసాగించాడు. 1949 యుఎన్ఓలో భారత ప్రతినిధి అయిన రామస్వామి ముదలియార్ హైదరాబాద్ రాష్ట్రంలో పౌర ప్రభుత్వం ఏర్పడి ఆయన ఏమంటున్నాడంటే హైదరాబాద్ రాష్ట్రంలో పౌర ప్రభుత్వం ఏర్పడి ఏడవ నిజాం అనేటోడు కాన్స్టిట్యూషన్గా నీడ్గా ఉన్నాడని ప్రకటించాడు. అదే సమయంలో బూర్గుల నరసింహారావు ఏమంటున్నాడంటే హైదరాబాద్ రాజ్యం అనేదే లేదు, అక్కడ హైదరాబాద్ రాజ్యంలో పౌర ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి హైదరాబాద్ స్వతంత్రం అనే విషయాన్ని వదిలిపెట్టాలని యుఎన్ఓకు సూచించింది ఎవరంటే బూర్గుల నరసింహారావు. అప్పటి వరకు హైదరాబాద్ రాజ్య భాషగా ఉన్న ఉర్దూ ఉన్నది. ఉర్దూ స్థానంలో ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టాలని ఎంకే వెల్లోడి ఆదేశించడంతో ముఖ్యంగా కన్నడ, తెలుగు, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు ఎక్కువ ఎక్కడున్నారంటే మద్రాస్ ప్రావిన్స్లోని ఆంధ్ర వారు ఎక్కువ ఉన్నారు. అక్కడి నుంచి అవకాశాలు కల్పించబడ్డాయి. దీనితో అంటే వీరికి ఎక్కువ మద్రాస్ ప్రావిన్స్లో ఉన్న ఆంధ్ర వారికి ఎక్కువ అవకాశాలు కల్పించబడ్డాయి. ఎందుకోసం కల్పించబడ్డాయి అంటే కన్నడ, తెలుగు, మరాఠీ భాషలలో వీళ్ళు ఎక్కువ ప్రావీణ్యం పొంది ఉండడం వలన వీళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పించబడ్డాయి. దీంతో హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు దక్కకుండా పోయాయి. రాష్ట్ర విద్యా వ్యవస్థలో తెలుగు భాషను ప్రవేశపెట్టి తెలుగు సంపూర్ణంగా వచ్చిన వాళ్ళు ఎవరంటే ఆంధ్రులు. వీళ్ళకు ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగావకాశాలు కట్టబెట్టారు. ఎంకే వెల్లోడి ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల కలెక్టర్లు తొలగించి వారి స్థానంలో ఆంధ్ర అధికారులను నియమించింది. ఆంధ్ర అధికారులను ఏ విధంగా నియమించిందంటే చీఫ్ అడ్మినిస్ట్రేటర్ల పేర్లతో నియామకం చేపట్టింది. ఇదే క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన తహసీల్దార్ ఎవరంటే రామచంద్రరావును తీసుకొచ్చి హైదరాబాద్లో చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా నియామకం చేపట్టింది. అంతకుముందున్న ఇస్లాం క్యాలెండర్ స్థానంలో
అంటే ఇస్లాం స్థానం కాలంలో ఏం ప్రవేశపెట్టారంటే ఇంగ్లీష్ క్యాలెండర్ను, అలాగే ఇండియన్ యూనియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ రాజా యొక్క అలిసిక్క కరెన్సీ స్థానంలో ఇండియన్ కరెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ కరెన్సీని ఏర్పాటు చేసింది హైదరాబాద్లో ఎప్పుడు అంటే ఎంకే వెల్లోడి పరిపాలన కాలంలో. ఎంకే వెల్లోడి పరిపాలన 1/1/1950 నుంచి 1952 డిసెంబర్ 31 వరకు కొనసాగింది. ఎంకే వెల్లోడి కాలంలోనే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అలాగే ఎంకే వెల్లోడి కాలంలోనే ముల్కీ నిబంధనలు అత్యధికంగా ఉల్లంఘించబడ్డాయి. అలాగే ఎంకే వెల్లోడి కాలంలోనే భూదానోద్యమం వచ్చింది. ఎంకే వెల్లోడి కాలంలోనే సాయుధ పోరాటం ఆగిపోయింది. సాయుధ పోరాటం ఎప్పుడు నిలిచిపోయిందంటే 1951 అక్టోబర్ 21న నిలిచిపోయింది. ఎంకే వెల్లోడి కాలంలోనే తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో 1952 మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ బూర్గుల రామకృష్ణారావు నాయకత్వంలో హైదరాబాద్లో తొలి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. బూర్గుల రామకృష్ణారావు సారథ్యంలో హైదరాబాద్లో తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు ఎన్నికయ్యారు. బూర్గుల రామకృష్ణారావు గురించి మిగతా క్లాసులో పూర్తి వివరాలు అందిస్తాను.